బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుపతి జర్నీలో మా డే 4. 3 days తిరుపతిలో ఉన్నాము. తిరుపతిలో చాలా బాగా దర్శనం అయింది. థర్డ్ డే ఈవినింగ్ మేము ట్రైన్లో విజయవాడ స్టార్ట్ అయ్యాము. విజయవాడ రీచ్ అయ్యేసరికి నైట్ 12:30 అయింది. యాక్చువల్గా వేరే ట్రైన్స్కి టికెట్స్ అవైలబుల్ లేవు. సో ఇంకా మిడ్ నైట్ అయినా అదే ట్రైన్ తీసుకోవాల్సి వచ్చింది. ట్రైన్ దిగిన తర్వాత కాసేపు వెయిటింగ్ హాల్లో రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయ్యి ఆల్మోస్ట్ 5:30కి టెంపుల్కి రీచ్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ అమ్మవారి టెంపుల్ లైటింగ్స్తో మెరిసిపోతుంది. తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా విజయవాడలో ఆగి అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి వస్తాము. నా చిన్నప్పటి నుంచి కూడా మాకు అదే అలవాటు. తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా విజయవాడ దుర్గమ్మవారి దర్శనం కూడా చేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళము. పైన టెంపుల్కి రీచ్ అవ్వడానికి మనకి కింద నుంచి లిఫ్ట్ అనేది అవైలబుల్గా ఉంది. కానీ అది మార్నింగ్ 6 తర్వాతే ఓపెన్ చేస్తారు. మేము 5:30కే టెంపుల్కి రీచ్ అయిపోవడం వల్ల లిఫ్ట్ సర్వీస్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయకుండా స్టెప్స్ ఎక్కి మేము పైకి రీచ్ అయ్యాము. పైకి రీచ్ అయిన తర్వాత కొన్ని షాప్స్ అనేవి ఉంటాయి మనకి, బ్యాంగిల్స్ లేదా టాయ్స్ ఇలాంటివి ఏవైనా తీసుకోవడానికి. అమ్మవారి టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా గాజులు కొనుక్కుంటే మంచిది కాబట్టి బ్యాంగిల్స్ తీసుకుని మేము దర్శనానికి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ఖాళీగా ఉంది. ఫస్ట్ దర్శనం కూడా మాకే జరిగింది. మేము మంగళవారం వెళ్ళాము అమ్మవారి దర్శనానికి. ఆ డే కూడా చాలా బాగా కలిసి వచ్చింది. అమ్మవారి గోపురం చూడండి ఎంత చక్కగా మెరుస్తుందో. అమ్మవారి దర్శనం అయ్యి మనం బయటకు వచ్చిన తర్వాత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా స్పెషల్ డే కాబట్టి స్వామివారిని చాలా అందంగా అలంకరించారు. టెంపుల్ కి ఆపోజిట్ లో నాగపుట్టు ఉంటుంది. అది కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఎంతో అందంగా అలంకరించారు. స్వామివారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత నటరాజ స్వామివారి దర్శనానికి వెళ్ళాము. అలా పైన టెంపుల్ దర్శనాలన్నీ కవర్ చేసుకున్నాము. మనం టెంపుల్ బయటకు వచ్చాక మనకి ఇలా బోర్డు కనిపిస్తుంది. ఎవరైనా తెలియని వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము, నటరాజ స్వామివారి ఆలయము ఇవన్నీ దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. అమ్మవారి గోపురం చూడండి ఎంత అందంగా ఉందో. అప్పుడే వెలుగు వస్తుంది, కొంచెం లైటింగ్స్ కూడా ఉన్నాయి. రెండు కలిపి ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ అండ్ ఆ రోజు స్పెషల్ డే కాకపోవడం వల్ల పెద్దగా క్రౌడ్ లేరు. మాకు ట్రైన్ కూడా ఇంకా చాలా టైం ఉంది. అందుకని ఆల్మోస్ట్ 2 hours మేము టెంపుల్లోనే స్పెండ్ చేశాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత గోపురం ముందు అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారి ముందు కుంకుమ ఉంది. ఆ కుంకుమతో అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. మనం కొన్నిసార్లు 5 minutes ఉన్నా బాగున్న దర్శనానికి అనుకుంటాము. కానీ మాకు ఇప్పుడైతే చాలా అవర్స్ టెంపుల్లోనే ఉండడానికి ఛాన్స్ దొరికింది. మనకున్న బిజీ లైఫ్లో టెంపుల్కి వెళ్ళామా, దర్శనం అయిపోయిందో వచ్చేసామా అన్నట్టు అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి నచ్చిన ప్లేస్లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. నాకైతే అలా టెంపుల్లో ఎక్కువ సేపు ఉండడం చాలా ఇష్టం. కిందకి వచ్చేటప్పుడు లిఫ్ట్ ఉంది కాబట్టి మేము ఫాస్ట్గానే కిందకి దిగిపోయాము. సో అలా చక్కగా మంగళవారం రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయి కిందకి వచ్చిన తర్వాత ప్రసాదం కౌంటర్కి వెళ్ళి ప్రసాదం తీసుకున్నాము. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మేము మా లగేజ్ అంతా లగేజ్ కౌంటర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాము. మళ్ళీ మేము అన్నవరం కూడా ట్రైన్లోనే వెళ్తున్నాం కాబట్టి లగేజ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. వెళ్ళేటప్పుడు శేషాద్రికి వెళ్ళాము, వచ్చేటప్పుడు సింహాద్రికి వస్తున్నాము. నేను నా ముందు వీడియోస్లో చెప్పాను కదండి నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టమని. సో మళ్ళీ రిటర్న్ జర్నీలో కూడా అంతే హ్యాపీగా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ, ఫుడ్ తింటూ, మా చిన్నోటికి వ్యూస్ చూపిస్తూ, వాడితో ఆడుకుంటూ అలా మంచిగా జర్నీ అయిపోయింది. గ్లాస్ అస్సలు నీట్గా లేదు. సో అందుకే నేను వీడియో తీస్తున్నా మంచిగా రావట్లేదు. లోపలైతే నేను క్లీన్ చేసుకుని తీసేసుకునేదాన్ని, బయట బాగాలేదు కాబట్టి ఇంకా తప్పలేదు, వీడియో అలానే వచ్చింది మొత్తం. సో అలా గోదావరిని చూస్తూ బ్రిడ్జ్ దాటాము. రాజమండ్రి దాటిన తర్వాత నేను పడుకుని లేచేసరికి మేము అన్నవరం రీచ్ అయిపోయాము. ఫైనల్గా అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. సత్యనారాయణ స్వామి వారు వెల్కమ్ చెప్తున్నారు. అన్నవరం స్టేషన్లో ఇలా స్వామివారి విగ్రహం ఉంటుంది. మన అన్నవరం రీచ్ అయినప్పటి నుంచి మళ్ళీ వెళ్ళేంత వరకు స్వామివారి మనతోనే ఉండి చక్కగా ఆయన దర్శనం ఇచ్చి పంపిస్తారు. అన్నవరం ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాను, మనకి ఫ్రీ బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి స్టేషన్ నుంచి డైరెక్ట్ కొండపైకి. ఏ రోజైనా ఏ టైం అయినా సరే అన్నవరం ఎప్పుడూ భక్తులతోనే ఉంటుంది. ఇది ఇంకా చాలా నార్మల్ డే రోజు. ఇంకా వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం అయితే అసలు చెప్పనవసరం లేదు. స్వామివారి టెంపుల్ ఎక్కడ ఖాళీ ఉండదు. కింద మెట్ల దగ్గర నుంచి కూడా అసలు ఫుల్ బిజీగా ఉంటుంది.
తిరుపతి విజయవాడ దర్శనం అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అది ఎప్పుడైనా సరే, ఎప్పుడు వెళ్ళొచ్చినా సరే, వచ్చిన తర్వాత రోజు ఖచ్చితంగా ఇంట్లో ఎలా తీసుకొచ్చిన ప్రసాదాలు అన్నీ స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాము. ఇంతకు ముందైతే నా చిన్నప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ శనివారం ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే పూజ చేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత అయితే మేము వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే అన్ని పెట్టి పూజ చేసుకుంటున్నాము. విజయవాడ వెళ్ళొస్తాం కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి చీర గాజులు అన్ని పెట్టి పూజ చేసుకుంటాము. తర్వాత చీర అనేది ఇంటి ఆడపడుచుకి పెట్టాలి. సో అలా మేము తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకున్నాము. సో అలా మా తిరుపతి యాత్ర పూర్తయింది. ఇంటికి వచ్చిన తర్వాత పూజ కూడా చక్కగా చేసుకుని తర్వాత స్వామివారి ప్రసాదం తీసుకున్నాము. ఆ వెంకటేశ్వర స్వామివారు మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.